ఎన్టీఆర్ కెరీర్లోనే మోస్ట్ వైలెన్స్ బెస్ట్ మూవీగా డ్రాగన్. హాలీవుడ్ రేంజ్లో తారక్ యాక్షన్ సీక్వెన్సెస్, 60 ఏళ్ల క్యారెక్టర్లో ఎన్టీఆర్ విధ్వంసం. ఇంతకీ డ్రాగన్లో తారక్ ప్లే చేసేది ఎన్ని క్యారెక్టర్స్ అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్గా దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రజెంట్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ సిరీస్తో ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తారక్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్ స్టార్ట్ అయినప్పటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తారక్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని ప్రశాంత్ నీల్ స్వయంగా చేసినటువంటి స్టేట్మెంట్ ఈ సినిమాపై హైప్ను రెట్టింపు చేసింది. ఆ మాటలకు తగ్గట్టుగానే స్క్రిప్ట్, విజువల్స్, యాక్షన్ అన్ని లెవెల్స్ కూడా ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డ్రాగన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్తో రాబోతున్నటువంటి ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్ 2 విభిన్న గెటప్ల్లో కనిపించనున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇందులో ముఖ్యంగా ఓల్డ్ గెటప్ స్టోరీకి ఇంపార్టెంట్ మలుపులు తిప్పేలా ఉంటుందని కూడా సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ స్టోరీ, డార్క్ షేడ్స్తో కూడినటువంటి క్యారెక్టర్లు ఎన్టీఆర్ను ఇప్పటి వరకు చూడనటువంటి విధంగా చూపించబోతున్నారని వినికిడి. ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్నటువంటి ఎమోషన్స్కి తగిన ప్రాధాన్యం కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. హీరోయిన్గా కన్నడ భామ రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ఆయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలంగా నిలవనుందని కూడా ఫ్యాన్స్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం హైదరాబాద్లో కళ్ళు చెదిరేలా భారీ సెట్ను నిర్మించారట. ఈ సెట్లో దాదాపు 15 రోజుల పాటు యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా షూట్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ ఓల్డ్ లుక్కి సంబంధించినటువంటి హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్లు ఈ షెడ్యూల్లోనే తీస్తున్నారని కూడా తెలుస్తుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్ నేతృత్వంలో హాలీవుడ్ రేంజ్లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందుతున్నాయని కూడా సమాచారం. ఈ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తానికే హైలైట్గా నిలుస్తాయని కూడా మూవీ టీం గట్టిగా నమ్ముతుంది. మొత్తానికి డ్రాగన్ అండ్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లోనూ మరో మైల్ స్టోన్గా నిలిచే అవకాశం లేకపోతుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. స్టోరీ డ్యూరేషన్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాను 2 పార్ట్లుగా రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా చాలా మంది ఎగ్జైట్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లు, ఎన్టీఆర్ ఎనర్జీ, హాలీవుడ్ రేంజ్ యాక్షన్స్ అన్నీ కలిసి థియేటర్లో పూనకాలే అన్న అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలంటే ఎలా ఉంటారో మనకు తెలుసు, కంప్లీట్గా రా అండ్ రస్టిక్. అయితే డ్రాగన్ కోసం తారక్ 2 విభిన్నమైనటువంటి గెటప్లో కనిపిస్తున్నారట. ఇందులో ముఖ్యంగా హైలైట్ కాబోతున్నది ఓల్డ్ గెటప్. యంగ్ ఎన్టీఆర్ మాస్ చూసి ఉంటారు, కానీ ఒక వయస్సు మళ్ళినటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి లుక్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయ్యాయని కూడా సమాచారం. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వేసినటువంటి ఒక భారీ సెట్లో జరుగుతుంది. ఈ ఓల్డ్ లుక్ గెటప్లో కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ను కూడా షూట్ చేస్తున్నారు. మరి ఈ యాక్షన్ సీక్వెన్సెస్లను ఇండియాస్ టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హేన్ డిజైన్ చేస్తున్నారు. కాబట్టి గతంలో ఎన్టీఆర్ పీటర్ హేన్ కాంబోలో వచ్చినటువంటి యాక్షన్ సీన్స్ మర్చిపోలేం. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విజన్కు తోడు పీటర్ హేన్ మ్యాజిక్ కలిస్తే డెఫినెట్గా థియేటర్లో స్క్రీన్స్ చిరిగిపోవడం ఖాయం. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్నటువంటి సినిమా కావడం, దేవరతో గ్లోబల్ వైడ్గా క్రేజ్ తెచ్చుకున్నటువంటి ఎన్టీఆర్ హీరో కావడంతో డ్రాగన్పై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని కూడా ప్రశాంత్ నీల్ అండ్ మార్క్ ఎమోషన్స్ కూడా పీక్స్లో ఉంటాయని కూడా టాక్ నడుస్తుంది. మరి ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ ఎలా ఉండబోతుందని కూడా ఫ్యాన్స్ కూడా చాలామంది ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ అలాంటి ఒక క్యారెక్టర్ ఎప్పుడూ కూడా చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి క్యారెక్టర్ చాలా హైలైట్. అండ్ దాని తర్వాత డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. దాంట్లో ఒకటి తండ్రి, ఒకటి కొడుకు, 2 క్యారెక్టర్స్ అంటున్నారు, కానీ బట్ విలన్ అదే అండ్ హీరో అదే, 2 విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ అని కూడా తెలుస్తున్నాయి. ఇది కంప్లీట్గా మాఫియా బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక డాన్ కథ. సో ఆ డాన్ ఎలా ఎదిగాడు, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని అరికట్టించేందుకు ఒక డాన్ చేసేటువంటి ప్రయత్నం ఈ స్టోరీ అనేది తెలుస్తుంది. కాకపోతే ప్రశాంత్ నీల్ స్టైల్ మనకు తెలుసు, డెఫినెట్గా బొగ్గు, కోల్ మైన్స్ ఇలాంటి ఏరియాలలోనే మోస్ట్ ఆఫ్ ది షూట్ మొత్తం ఉంటుంది. కాబట్టి అలానే ఇప్పుడు అలాంటి సీన్స్ చేస్తున్నారు. కాకపోతే దీన్ని ఎలా టర్న్ చేస్తారు, స్టోరీ మొత్తం పెద్దగా డ్యూరేషన్ ఉంది కాబట్టి ఈ సినిమాని 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తారని కూడా టాక్ నడుస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2 లెక్క
ఏదైతే దేవర 1 దేవర 2 ఎలా ఉందో, సో దేవర 1 తోటి కొంచెం ఎందుకో డిసప్పాయింట్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో ఎలివేషన్స్ పర్లేదని. బట్ ప్రశాంత్ నీల్ అలా కాదు, డెఫినెట్గా పార్ట్ 1 కంటే మించే పార్ట్ 2 కూడా, అంటే రెండు కూడా సలార్ 1 ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసిందో ఇక్కడ డెఫినెట్గా డ్రాగన్ కూడా అలానే చేస్తాను కూడా చాలామంది నమ్ముతున్నారు. సో చూడాలి మరి. మాఫియా బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే ఇప్పటివరకు తారక్ ఎప్పుడు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేసింది లేదు. బాద్షాలో చేశారు, బట్ కాకపోతే అది కంప్లీట్ క్లాస్లో మాస్ ఉంటుంది. ఇది కంప్లీట్గా అంటే 90s 80s అవతల జరిగినటువంటి స్టోరీ. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పెద్ద పెద్ద ట్యాంకర్లు, యుద్ధాలు, సో ఇలాంటి ఒక బేస్డ్ చూసి కొన్ని పిక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తోటి ఒక పెద్దది ఏదో ప్లాన్ చేస్తున్నట్లే చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో మరి ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.